హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు రత్నం బురుగు గారు ఉన్నారు. సో ఆయన బీటెక్ సివిల్ ఇంజనీర్ అండ్ ఎంఎన్సీస్ లో 30 years ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. అలాగే ఎల్జేడి నాయకుడు శరత్ యాదవ్ అండ్ జావేద్ రాజా గారి ప్రియ శిష్యులు కూడాను. సో మామూలుగా ఆయన లోకల్ నాన్ లోకల్ అన్నింటిలో కూడా బిల్డింగ్స్ కట్టేస్తారు. ఇక ఆ పని ఆపేసి మెరుగైన సమాజం కోసం పాటుపడుతున్నారు. ఒకసారి ఆయన జర్నీ గురించి చూసాం కదా, ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఆయనతో. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్, ఇండియన్ పాలిటిక్స్ పైన ఒక బిగ్గెస్ట్ విమర్శ ఏంటి అంటే సార్, వీళ్ళు క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా వాళ్ళని డివైడ్ చేసేసి ఓట్ల చీల్స్తూ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు అన్న ఒక విమర్శ అయితే వినిపిస్తుంది సార్. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఇది నిజం అంటారా? మీరేం చెప్తారు? ఇది రాజకీయ కుట్ర. ఈ ఇండియన్స్ ని 97% భారతీయులు, 3% విదేశీ యూరోషియన్ ఆర్యన్ల చేత పాలించబడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో, దేశంలో ఈ విదేశీ యూరోషియన్ ఆర్యన్లు కాని వాళ్ళు 3% నాయకుల వాళ్ళ పార్టీలు కానీ ఇతర పార్టీలు పరిపాలిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని ఈ భారతీయ పార్టీలే పరిపాలిస్తున్నాయి, కానీ ఈ విదేశీ యూరోషియన్ ఆర్యన్ 3% పార్టీలు బానిసలుగా ఉన్నారు. వాళ్ళు స్వతంత్రంగా ఆలోచించట్లేదు. బుద్ధిని జ్ఞానం, బుద్ధిని శీలం, బుద్ధిని ప్రేమ లేకుండా ఆ విదేశీ యూరోషియన్ ఆర్యన్ల రాజకీయ కుట్రనే కొనసాగిస్తూ వాళ్ళే పరిపాలించాలి. ఈ పాలకులు 97% భారతీయులు పాలించబడుతూ రాజ్యాంగ ఫలాలు అందకుండా, ప్రజాస్వామ్య ఫలాలు అందకుండా, పార్లమెంటరీ ఫలాలు అందకుండా, రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలు వాళ్ళు అడగకుండా వాళ్ళ ఓట్లు చీల్చుతానికి కుట్రే కానీ ఈ వర్గీకరణ కానీ క్లాసిఫికేషన్ కానీ వాళ్ళకి న్యాయం చేయటానికి కానీ రాజ్యాంగ ఫలాలు, రాజ్యాంగం ఆదేశించిన ఆదేశిక సూత్రాలు, సమానత్వం, న్యాయమైన వాటా అందించడానికి కాదు అనేది మనం గుర్తించాలి. భారతీయులు గుర్తించాలి. భారతీయ పార్టీలు ఐక్యంగా రావాలి. సార్, దీన్ని రాజకీయ ఎత్తుగడ లేదంటే రాజకీయ వ్యూహం అని ఎందుకు అనుకోకూడదు? రాజకీయ కుట్ర అని ఎందుకు? ఇది రాజకీయ కుట్ర అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడున్న పార్టీలు కుటుంబ పార్టీలు, క్రోనీ కార్పొరేట్ పార్టీలు. అదానీ అంబానీలు ఒక ప్రైవేట్ కంపెనీ అయితే, ఇప్పుడున్న పార్టీలు కుటుంబ ప్రైవేట్ ప్రొప్రైటర్షిప్ పార్టీలు. ఇవి వాటంతటా వాటికి మెజారిటీ లేవు. ప్రజాస్వామ్యంలో ఓట్లు ఎక్కువ ఎవరైతే అయితే వాళ్ళే పరిపాలించాలి. కానీ తక్కువ ఓట్లున్న కులాలు, తక్కువ ఓట్లున్న కులాలు, ఆ కులాల పార్టీలు, ఆ కుటుంబ పార్టీలే పరిపాలిస్తానన్నాయి. అది కొనసాగించటానికి ఎక్కువ ఓట్లున్న ఓటర్లను చీల్చడానికి దీనికి తీసుకొచ్చారు. కాబట్టి మేమేమంటామంటే, అసలు పరిష్కారం ఏంటంటే, ఫస్ట్ ఓసీల వర్గీకరణ, ఓసీల క్లాసిఫికేషన్ జరగాలి. జరిగితే ఏమైద్ది? భారతీయులైన ఓసీ శూద్రులు, కాపు, రెడ్డి, కమ్మ, వెలమ ఓసీ శూద్రులకు వ్యవస్థలో న్యాయమైన వాటా అందుతుంది. చదువులో, ఉద్యోగాలలో, పార్లమెంట్లో వాళ్ళకి సమాజంలో సమానత్వం వస్తుంది. వాళ్ళకి గ్రేడెడ్ డిగ్రేడేషన్, వివక్ష, అంటరానితనం తగ్గిపోయిద్ది, సమసిపోయిద్ది. ఓకే. రెండవదిగా ఎస్సీలను వర్గీకరిస్తే, క్రీమీ లేయర్ పెడితే, అది బీసీలకైనా భారతీయులందరికీ కూడా క్రీమీ లేయర్ కానీ వర్గీకరణ క్లాసిఫికేషన్ జరపాలంటే ఫస్ట్ ఎమ్మెల్యే ఎంపీలకి మొదట ఆరంభించండి. ఎస్సీ ఎస్టీలకు క్లాసిఫికేషన్ క్రీమీ లేయర్ని ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకి మనము నామినేషన్ వేసేటప్పుడు ఫస్ట్ ఆరంభించండి. అప్పుడు సమస్య పరిష్కరిస్తుంది, కానీ ఇప్పుడు ఉన్న పలంగా కాదు అనేది ఇంకొక పరిష్కారం అయితే. మూడవదిగా ఇది రాజకీయ కుట్రే. పంజాబ్లో కాంగ్రెస్ పార్టీ అకాలీదళని ఓడించలేక, అకాలీదళ మీద గెలవలేక, ఎస్సీలు మెజారిటీగా ఎక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని చీల్చి పరిపాలించడానికే కాంగ్రెస్ పంజాబ్లో తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తీసుకొచ్చి దోషులుగా విదేశీ యూరోషియన్ ఆర్యన్లు 3% ఉన్న భారతీయ పార్టీలకు బానిసగా చంద్రబాబు దీన్ని తీసుకొచ్చాడు. ఇది చంద్రబాబు చేస్తున్న పాపం. ఆ పాపాన్ని, ఆ శిక్షను చంద్రబాబు అనుభవిస్తాడు. సార్, దీనివల్ల అంటే ఈ డివైడ్ చేయడం, ఓట్లు చీలిక చేయడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి? ఎటువంటి పర్యవసనాలు మనం ఫేస్ చేయాల్సి? భారతదేశంలో జరిగే నష్టం ఏంటంటే, విదేశీయులే మనల్ని పరిపాలిస్తూ ఉంటారు. విదేశీయులకు బానిసలుగా ఉన్న పార్టీలు, కుటుంబ పార్టీలు, ఈ క్రోనీ కార్పొరేట్ ప్రైవేటు ప్రొప్రైటర్షిప్ పార్టీలే పరిపాలిస్తూ ఉంటాయి. ప్రజలు అధికారంలోకి రాలేరు. అది ఒక నష్టం. రెండవ నష్టం, ఒక నూతన సమాజాన్ని రాజ్యాంగం ఆదేశించింది. 75 సంవత్సరాల తర్వాత కూడా ఒక నూతన సమాజం రాలేదు. కుల అసమానతలు లేని సమాజం నిర్మించబడలేదు. అది నిర్మించబడకుండా, సమానత్వం రాకుండా ఇలాగే ఉండిపోయింది. రెండో నష్టం,
వ్యవస్థ నూతనపరచబడి అన్ని కులాలకు వ్యవస్థ అంతటిలో న్యాయమైన వాటాన్ని రావాలి. అది జరగకుండా అడ్డుకుంటుంది. అదే కాదు, అసలు ఇది ఎందుకు వచ్చిందంటే కుక్క పని గాడిద చేస్తుంది. సుప్రీంకోర్టు చట్టం చేయటం ఏంటి? 543 ఎంపీలని ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు గాడిదలు కాస్తున్నారా అంటే ఏమైంది ఇక్కడ? ఈ పార్టీలు కూడా భారతీయులకు రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నాయి, నిర్ణయాలు చేస్తున్నాయి. మీరు చట్టం చేయకుండా పార్లమెంట్లో జడ్జిల చేత చట్టం చేయించడం ఏంటి? జడ్జీలు ఎవరు చట్టం చేయటానికి? జడ్జీలు చేయాల్సిన పనేంటి? చేసిన చట్టాలు అమలవుతున్నాయా లేదా, రాజ్యాంగ ప్రకారం ఉన్నాయా లేవా అని తీర్మానించాలి. అది కాకుండా తప్పుడుగా రాజ్యాంగానికి విరుద్ధంగా, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా, అసలు భారతీయులకు విరుద్ధంగానే చేయడానికి కారణం కొలీజియం అక్కర్లేదు. జడ్జిల నియామకం యూపీఎస్సీలో ఐఏఎస్లు జరిపినట్లు భారతీయ కులాలందరికీ న్యాయమైన వాటా రావాలి. ఒక 10 కుటుంబాలు భారతదేశంలో సుప్రీంకోర్టులో, హైకోర్టులో జడ్జిలుగా ఉండటం ఏంటి? ఇది అంతమొందించాలి, కొలీజియం రద్దు చేయాలి. అదే సార్, మీరు మధ్యలో మాట్లాడుతూ ప్రజలు ఎప్పటికీ అధికారంలోకి రాలేరు అని ఒక వర్డ్ యూజ్ చేస్తారు. అంటే ప్రజలు అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి? ప్రజలు అధికారంలో రావాలంటే భారతీయ పార్టీలను మనము ప్రోత్సహించాలి. భారతీయ పార్టీలలోనే చేరాలి, భారతీయ పార్టీలోనే పోటీ చేయాలి, భారతీయ పార్టీలకే ఓటేయాలి. ఓకే, అంటే ఇప్పుడు విదేశీ పార్టీలు ఉన్నాయి అని అంటారు సార్? అవును, భారతదేశాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న పాలకపక్షం విదేశీ పార్టీ, భారతీయ పార్టీ కాదు. వాళ్ళు యూరోషియన్లు, ఆర్యన్లు, విదేశీయులు 3% వాళ్ళు మన భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళు. అలాగే విపక్షంలో ఉన్న పార్టీ కూడా భారతీయ పార్టీ కాదు. కాబట్టి భారతీయ పార్టీలు ఒక కూటమిగా, 3వ కూటమిగా ఆవిర్భవిద్దాం. భారతదేశాన్ని భారతీయులమే పరిపాలించుకుందాం. ప్రజలందరికీ సమాన మేలిమి, విద్య, వైద్యం, ఉద్యోగాలు, జీతాలు, యాజమాన్యం, ప్రభుత్వ సేవలు సహజంగా పరిపూర్ణంగా అందించడానికి భారతీయులమే భారతదేశాన్ని పరిపాలించుకోవటానికి ముందుకెళదాం. బంగ్లాదేశ్లో స్టూడెంట్స్ లాగా, శ్రీలంకలో ఓటర్లు పాత పార్టీలని తిరస్కరించినట్లు, తరిమి కొట్టినట్లు విదేశీ యూరోషియన్ ఆర్యన్ పార్టీలను తరిమి కొడదామని పిలుపునిస్తున్నాం. మరి ఇప్పుడు ఉన్న ఇండియన్ పార్టీలు ఏవి సార్? ఇప్పుడున్న ఇండియన్ పార్టీలు, తెలుగుదేశం ఇండియన్ పార్టీయే కానీ విదేశీ పార్టీకి బానిసగా ఉంది. జనసేన పార్టీ భారతీయ పార్టీయే కానీ విదేశీ పార్టీకి బానిసగా ఉంది. పాపం జగన్ కూడా భారతీయ పార్టీయే కానీ విదేశీ పార్టీకి, బీజేపీకి బానిసగా ఉండి మోసపోయాడు. బీజేపీ, మోడీ, షా ఆయన్ని వంచారు పాపం జగన్. సో ఓన్లీ ఈ 3 పార్టీసే. జేడీయూ భారతీయ పార్టీయే, నితీష్ కుమార్ పార్టీ కానీ బానిసగా ఉన్నాడు. శివసేన షిండే భారతీయ పార్టీయే బానిసగా ఉన్నాడు. ఎన్సీపీ శరద్ యాదవ్, అజిత్ పవార్ భారతీయ పార్టీయే కానీ విదేశీ పార్టీలకు బానిసగా ఉండి బీజేపీని, విదేశీ యూరోషియన్ ఆర్యన్ల పార్టీని, భారతీయులకు వ్యతిరేకమైన పార్టీని, రాజ్యాంగానికి వ్యతిరేకమైన పార్టీని మహారాష్ట్రలో తీసుకొచ్చారు. నితీష్ కుమారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ విదేశీల పాలనను భారతదేశంలో కొనసాగటానికి సహకరించిన దుష్టులు వీళ్ళు చేసిన ఈ పాపానికి పరిహారం చెల్లించాల్సిందే. అంటే ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా ఇండియన్ పార్టీస్, నేషనల్ పార్టీస్ అన్నీ కూడా విదేశీ పార్టీస్ అని అనుకోవచ్చు సార్? అన్నీ కాదు. ఇప్పుడు ఎల్జేడి లోక్తాంత్రిక్ జనతాదళ్ జాతీయ పార్టీ, భారతీయ పార్టీ. ఎస్పీ అఖిలేష్ యాదవ్ ఓకే భారతీయ పార్టీ. ఆర్జేడి లలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ భారతీయ పార్టీ. బీజేడి బిజు జనతాదళ్ భారతీయ పార్టీ. డిఎంకే స్టాలిన్ భారతీయ పార్టీ. ఇప్పుడు విజయన్ పార్టీ కొత్త పార్టీ భారతీయ పార్టీ. ఇండియన్ ఆరిజిన్ భారతీయులు నాయకులుగా భారతీయులు స్థాపించిన పార్టీలు ఇవి కానివి జాతీయ పార్టీలు, విదేశీ పార్టీలు 3% పార్టీలే భారతదేశాన్ని పరిపాలిస్తూ ప్రజాస్వామిక, పార్లమెంటరీ, డెమోక్రటిక్ రాజ్యాంగ ఫలాలు ప్రజలకు అందకుండా అడ్డుకుంటున్నాయి. అది మనం సాధించుకోవటానికి భారతీయ పార్టీల కూటమిగా 3వ కూటమి మనకి శరణం గచ్చామి, బుద్ధం గచ్చామి లాగా భారతీయ పార్టీల గచ్చామి. ఫైనల్ గా సార్, అంటే ఈ ఇష్యూలో ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేయాలనుకోరు? మీ డిమాండ్స్? సమాజాన్ని బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా ఫస్ట్ బ్యాక్లాగ్ పోస్టులను ఫిల్ చేయాలి, దిగుమతులను ఆపాలి. భారతీయులందరికీ, భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి కావాల్సిన మొత్తము పబ్లిక్ సెక్టార్లో, కోఆపరేటివ్ సిస్టంలో, గవర్నమెంట్ సెక్టార్లో, గవర్నమెంట్ ఇండస్ట్రీలోనే ఉత్పత్తి చేసే ఒక వ్యవస్థ కావాలి. అందుకనే ఇక్కడున్న వివేక్ను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. చలో గుంటూరు నల్లపాడు సభకు 15th డిసెంబర్ తరలిరమ్మని ఆంధ్రప్రదేశ్లో
26 జిల్లాల నుంచి తెలంగాణ నాయకులను కూడా ఆహ్వానిస్తున్నాం. బీసీలనైనా, ఎస్సీలనైనా, ఎస్టీలనైనా, ఓసీ శూద్రులనైనా క్రీమీ లేయర్ క్లాసిఫికేషన్ జరిపే ముందు ఓకే. ఓసీలను క్లాసిఫికేషన్ చేసి క్రీమీ లేయర్ వర్తించి